హైడ్రా చేత బ్రెయిన్ వాష్ చేయబడిన బక్కీ వారు ఆదేశించిన ప్రకారంగా ఐరన్ మ్యాన్ పేరెంట్స్ ని మరియు మరెందరినో చంపుకుంటూ వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే కెప్టెన్ అమెరికా వల్ల మ్యూజియం వెళ్లి తనెవరు ఏంటి అని తెలుసుకున్నాడో అప్పటి నుండి తన నియంత్రణలో ఉంచుకోవడానికి అందరికీ దూరంగా వెళ్లి బ్రతకడం మొదలు పెట్టాడు. ఇక్కడ జీమో బక్కీ తన పేరెంట్స్ ని చంపుతున్న విజువల్స్ ని ఐరన్ మ్యాన్ కి చూపిస్తున్నప్పుడు తను చేసిన ఆ పని మరోసారి గుర్తుకొచ్చి కళ్ళనీళ్లు పెట్టుకుంటున్న బక్కీని గమనించవచ్చు. ఇక్కడ ఐరన్ మ్యాన్ బక్కీ గొంతు పట్టుకుని నీకు నా పేరెంట్స్ గుర్తున్నారా అని అడగ్గా ప్రతి ఒక్కరు గుర్తున్నారు అని చెప్తాడు. ఆ మాట మరింత ఆవేదనను కోపాన్ని ఐరన్ మ్యాన్ తెప్పించి ఉండవచ్చు గానీ తన బ్రెయిన్ తన నియంత్రణలో లేక ఐరన్ మ్యాన్ పేరెంట్స్ ని మాత్రమే కాదు తను చంపిన వారందరూ తనకు ఇంకా గుర్తుండడం అనేది తనకు భరించలేని బాధను గిల్టును కలిగిస్తూ ఉండవచ్చు. వకాండా సాయంతో తన బ్రెయిన్ మార్చుకున్న తర్వాత అసలు ఎటువంటి యుద్ధానికి మరోసారి వెళ్ళకూడదని ఒంటి చేత్తోనే పీస్ఫుల్ గా ఉండాలని నిశ్చయించుకున్నాడు కావచ్చు. కానీ థానోస్ ట్రూప్ ని ఎదుర్కోవడానికి తప్పని పరిస్థితుల్లో యుద్ధానికి ఆహ్వానించి తనకు వైబ్రేనియం హ్యాండ్ ఇస్తున్నప్పుడు తనకు ఒక హ్యాండ్ వస్తుందన్న సంతోషం కంటే మరోసారి యుద్ధం చేయాల్సి వస్తుందనే బాధే తనలో మనకు కనిపిస్తుంది. On its way.